Yes, done. So, good morning once again, all of you. సో లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాము. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అంటే ఏంటి, దానికి సంబంధించిన థియరీ క్లియర్ గా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్ లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ మనము ఏ విధంగా చేయాలో టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే ఇట్లా ఎక్సెల్ లో టైప్ చేస్తున్నానో మీరు కూడా డేటాని ఇలా ఎక్సెల్ లో సేవ్ చేసుకోండి. ఇలా టైప్ చేసుకుంటే మీకు ఒక సీక్వెన్స్ అనేది బాగా అర్థమవుతుంది. ఈ టర్మినాలజీ వొకాబులరీ మీరు బై హ్యాండ్ తో రాయనైనా రాయండి, లేదా టైప్ చేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ టైం ఈ టర్మినాలజీ మీరు యూజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇలా మీరు చేసుకుంటే మీరు ప్రతిదీ కూడా ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి గుర్తుండాలి. గుర్తుండాలంటే మనం ఏమేమి చేస్తున్నాం అనేది కంపల్సరీ ఇక్కడ రాసుకోవాలి. అప్పుడే మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఓకే. సో తర్వాత ఇప్పుడు మనము 2 రకాల స్క్రీన్స్ ఉంటాయమ్మా. ఒకటి ఎస్పిఆర్ఓ స్క్రీన్ ద్వారా మాన్యువల్ పాత్ ద్వారా మనము కాన్ఫిగరేషన్ చేస్తాం. ఇంకొకటి డైరెక్ట్ గా టీ కోడ్స్ ఉపయోగించి చేస్తాం. ఎస్పిఆర్ఓ అంటే ఎస్ఏపి ప్రాజెక్ట్ రెఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటారు. ఓకే. సో మీరు ఏదైనా ఒక స్క్రీన్ లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ చేస్తున్నప్పుడు బ్యాక్ రావాలంటే /n ఇవ్వాలి. /n ఇచ్చేసారంటే మళ్ళీ స్టార్టింగ్ పేజీకి వస్తుంది. బ్యాక్ టు ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటాం. తర్వాత ఆ ఉన్న స్క్రీన్ నుంచి మరొక స్క్రీన్ లోకి వెళ్ళాలి అంటే /n ఇచ్చి ఏ టీ కోడ్ ఇస్తే ఆ టీ కోడ్ ఆ స్క్రీన్ లోకి వెళ్ళిపోతుంది. చేంజ్ టు ప్రజెంట్ స్క్రీన్ టు నెక్స్ట్ స్క్రీన్ అని చెప్తాం. ఓకే. మనకి 2 టైప్స్ ఆఫ్ స్క్రీన్స్ అని చెప్పాను. ఒకటి ఎఫ్ఐ కన్సల్టెంట్ కాన్ఫిగరేషన్ స్క్రీన్ అంటాం. రెండు యూజర్ ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటాం. డైరెక్ట్ టీ కోడ్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ మాన్యువల్ పాత్, ఇక్కడ టీ కోడ్స్. టీ కోడ్ అంటే ట్రాన్సాక్షన్ కోడ్ అంటారు. మనకి టీఆర్ అంటారు. టీఆర్ అంటే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. మనం చేసే ప్రతి కాన్ఫిగరేషన్ ఏదైతే ఉంటుందో 4 ఆల్ఫాబెట్స్ తర్వాత నెంబర్ ఉంటుంది. దీన్ని మనం ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అంటారు. రియల్ టైమ్ లో అవసరం అనేది మనకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఓకే. మీరు ఇలా పీడిఎఫ్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఇలా పీడిఎఫ్ ఓపెన్ చేసి పెట్టుకోండి. ఇది నావిగేషన్ పాత్ అంటారు. నావిగేషన్ పాత్ ఇది టీ కోడ్ అంటాం. సో దీన్ని మనం ఎక్సెల్ లో నీట్ గా ఇలా రాసి పెట్టుకున్నాం. స్టెప్ బై స్టెప్ నీట్ గా తెలుసుకోవడం కోసం. ఓకే. ఫస్ట్ డిఫైన్ కంపెనీ కాన్ఫిగరేషన్ చేద్దాం. OX15 నేను నావిగేషన్ పాత్ ద్వారా వెళ్తాను. నావిగేషన్ పాత్ ఎస్పిఆర్ఓ ఇమేజ్ రెఫరెన్స్ ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ గైడెన్స్ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ డెఫినేషన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్. చూడండి ఇలా ఎస్ఏపి లాగాన్ స్క్రీన్ ఇలా ఉంటుంది. ఓకే. అందరు తీసుకున్నారు కదమ్మా, యాక్సెస్ తీసుకున్నారా? లైక్ జస్విత, ప్రదీప్, లక్ష్మి, స్వామి. Yes, sir. యా, వెరీ గుడ్. డన్ నైస్. ఎస్ఏపి లాగాన్ 2 టైమ్స్ ప్రెస్ చేయండి. దీని మీద మ్యూట్ లో పెట్టుకోండి స్వామి, నైస్ వస్తుంది. ఓకే. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎఫ్ఐసిఓ ఉంటుంది కదా, ఇది సర్వర్ సంబంధించిన ఐపీ అడ్రస్. ఇది మామూలు వాళ్ళకి సంబంధించి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే స్క్రీన్ మనకి ఈ విధంగా ఫస్ట్ టైం వస్తుంది. ఓకే. వెల్కమ్ టు ది IDES ECC 6.0 PHP 7 వర్షన్ ఎడిషన్ 2. ఇక్కడ యూజర్ క్లయింట్ చూడండి 3 డిజిట్స్ తో ఉంటుంది. మీకు రియల్ టైమ్ లో కూడా ప్రతి కంపెనీ కూడా 3 డిజిట్స్ తోనే ఉంటుంది. నా ఎఫ్ఐ యూజర్ మీకు సపరేట్ గా ఇచ్చింటాడు ఆయన, అది పాస్వర్డ్. ఇలా ఓపెన్ అవుతుంది. సో దీన్ని ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటాం. ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్. సౌండ్ వస్తుంది, ఓపెన్ చేయాలంటే. ఓకే. దీన్ని మనం ఈజీ యాక్సెస్ స్క్రీన్ అంటారు. డైరెక్ట్ గా టీ కోడ్స్ ని మనం ఉపయోగిస్తాం. ఓకే. సో ఇప్పుడు మాన్యువల్ పాత్ ద్వారా మనం వెళ్తాం. ఎస్పిఆర్ఓ టైప్ చేయాలి. ఎస్పిఆర్ఓ ఇది కమాండ్ ఫీల్డ్ అంటాం. ఓకే. తర్వాత ఎస్ఏపి రెఫరెన్స్ ఇమేజ్ దీన్ని క్లిక్ చేయాలి.
సో ఈ మొత్తాన్ని మనం కాన్ఫిగరేషన్ స్క్రీన్ అంటాం. దీన్ని మనం కాన్ఫిగరేషన్ స్క్రీన్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మళ్ళీ? ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇచ్చాడు. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఉందా? చూడండి, ఇలా మనకి గుర్తు ఉంది కదా, ఇలా మనకి డెల్టా లాగా గుర్తు చూపిస్తుంది కదా. ఇలా ఉన్నాయంటే వాటి లోపల మరికొన్ని ఫీచర్స్ ఉన్నాయని అర్థం. ఇలా ఏ సింబల్స్ అయితే చూపిస్తుందో మరికొన్ని ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి అని అర్థం. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే వాటి లోపల ఉన్న మళ్ళీ ఎక్స్ట్రా ఆప్షన్స్ మనకు కనబడతాయి. ఓకే, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో వెళ్ళామా? నెక్స్ట్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ డిఫైన్ కంపెనీలోకి వెళ్ళాం. ఫస్ట్ డెఫినేషన్ లోకి వెళ్దాం. డెఫినేషన్ లో మరికొన్ని ఫీచర్స్ ఉన్నాయి. మళ్ళీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంది, వాటిలో మరికొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా ఇలాంటి సింబల్ కనిపించలేదు. ఇలాంటి సింబల్ కనిపించలేదంటే అక్కడికి ఎండ్ అయిపోయాయి అని అర్థం. సో ఇప్పుడు ప్లస్ సింబల్, ఇలా ప్లస్ సింబల్ వచ్చాయంటే ఇవే ఆఖరి పేజ్ అనేది. ఓకే, ఇక్కడ మనకి డిఫైన్ కంపెనీ. దీని గురించి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి, దీని మీద క్లిక్ చేసామంటే అసలు కంపెనీ అంటే ఏంటి అనే ఇన్ఫర్మేషన్ నేను చెప్పిన దానికంటే ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. మీ ఓపిక చదువుకోవడానికి చదువుకున్నంత. ఓకే, అసలు కంపెనీ అంటే ఏంటి, ఎందుకు కంపెనీని యూజ్ చేస్తాము, అవన్నీ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఇంటూ ఇచ్చాము. ఇప్పుడు డిఫైన్ కంపెనీ కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా మనకులాగా చాలా మంది చేస్తున్నటువంటి కంపెనీస్. అదే మీరు ఆఫ్లైన్ సర్వర్ తీసుకున్నారు అనుకోండి, ఇవేమి కనిపించవు. ఇది సర్వర్ కాబట్టి మీలాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు కొన్ని వేల మంది దీంట్లో ఉంటారు. కాబట్టి వాళ్ళని ఓపెన్ చేసుకుని మీరు చూడొచ్చు. కావాలంటే చూడండి, 2 టైమ్స్ ప్రెస్ చేయండి దీని మీద. చూడండి వాళ్ళ వాళ్ళ కంపెనీ పేరు ఏంది, వాళ్ళ అడ్రస్ ఏంటి, కంట్రీ ఏంటి, వాళ్ళకి అవన్నీ ఇక్కడ షో చేస్తుంది. ఓకే, బ్యాక్ రావాలి. బ్యాక్ రావాలంటే ఇక్కడ చూడండి సింబల్, ఈ సింబల్ ఇక్కడ న్యూ ఎంట్రీస్. న్యూ ఎంట్రీస్. ఓకే, ఇక్కడ ఒక కంపెనీ, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ మనం క్రియేట్ చేయాలి. చెప్పండి మా, ఏదైనా కొత్త కంపెనీ చెప్పండి, ఎవరు యూజ్ చేయండి. బజాజ్, టాటా, వివో, ఓపో ఇలా చాలా మంది చేసింటారు. అలాంటివి కాదు మనకు కావాల్సింది, కొత్తగా ఉండాలి. కియా, ఓకే, తర్వాత మనకి ఇంకా బజాజ్, ఓపో, లైక్ ఇంకా లాట్, తర్వాత శాంసంగ్, ఎయిర్, నోకియా ఇలా చాలా మంది చేసింటారు. కొత్త కంపెనీ ఎప్పుడు యూజ్ చేయని కంపెనీ ఉండాలి. అది కార్ల కంపెనీ కావచ్చు, మొబైల్ కంపెనీ కావచ్చు, ఓకే, ఏదైనా కావచ్చు. ఓకే, రిలయన్స్, టాటా ఇవన్నీ కాకుండా ఫాస్ట్రాక్ ఫాస్ట్రాక్ యూజ్ చేస్తుంటారు. ఓకే, స్వామి మీది బ్యాక్ ఎండ్ లో సౌండ్ వస్తుంది. మీరు ఏదైనా మెసేజ్ చేయాలంటే చాట్ లో చేయండి, ఎందుకు రెగ్యులర్ గా అలా వస్తుంది. ఓకే, ఫాస్ట్రాక్ ఫాస్ట్ అని పెట్టాను. ఫాస్ట్రాక్ అన్నారు కదా, వాచ్ ఫాస్ట్రాక్. ఇది ఎవరైనా తీసుకొని ఉండింటే మనకు ఓపెన్ అవుతుంది. ఓకే, స్ట్రీట్ ఎస్ఆర్ నగర్, పోస్టల్ కోడ్, సిటీ హైదరాబాద్, కంట్రీ ఐఎన్, ఇంగ్లీష్, కరెన్సీ ఐఎన్. ఓకే, ఇవి నా గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్. ఇప్పుడు ఎంటర్ ఇవ్వండి. ఎవరైనా ఈ పేరుతో తీసుకొని ఉంటే సేవ్ అవ్వదు, ఎవరు తీసుకోకపోయింటే సేవ్ అవుతుంది. చూడండి, an entry already exist with the same key. ఇది ఎవరు ఆల్రెడీ తీసుకున్నారు. ఓకే, తీసుకున్నారు కదా, మళ్ళీ ఎక్స్ట్రా ఫాస్ట్ 1 అని పెట్టండి. FAST1. చూద్దాం ఇది ఎవరు తీసుకున్నారు. ఇది ఎవరు తీసుకోరా, FAST1 కాబట్టి ఇది సేవ్ అవుతుంది. ఆల్రెడీ ఎవరైనా తీసుకొని ఉంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. ఓకే, ఇది హెడ్ ఆఫ్ ది గ్రూప్ ఆఫ్ కంపెనీ.
టాటా అనే గ్రూప్ ఆఫ్ కంపెనీ, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, కియా గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఓకే, సేవ్ చేయండి. ఇక్కడ పైన చూడండి, మనకి సింబల్ లాగా ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకే, సో ఇప్పుడు ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. కొందరికి కానప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఉంది కదా క్రియేట్ రిక్వెస్ట్ లో క్లిక్ చేయండి, అప్పుడు కనబడుతుంది. ఓకే, ఫైనల్ గా మనకు రియల్ టైం లో అవసరమేది ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ఇదే ఎండ్ ఆఫ్ ది డే కి వర్క్ అవుతుంది. షార్ట్ డిస్క్రిప్షన్ మనం రాయాలి. ఇది వేరే వాళ్ళది ఉంది కదా, ఇది తీసేసి మనది పెట్టుకోవాలి కొత్త కంపెనీ. ఇక్కడ ఓన్ క్రియేట్ రిక్వెస్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఇక్కడ మనం ఓన్ గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఓకే, ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. డిఫైన్ కంపెనీ ఫర్ ఫాస్ట్ ట్రాక్. ప్రతి దానికి నేను సింగిల్ గా చేస్తాను, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి మీకు అర్థం ఉండదు. నా యూజర్ ఏంది, ఎఫ్ఐ యూజర్ 42. ఓకే, ఇక్కడ చూడండి సేవ్ మారిపోయింది. ఇక్కడ డిఫైన్ కంపెనీ ఫర్ ఫాస్ట్ ట్రాక్ 1, ఇది టిక్ మార్క్ ఉంది కదా, సేవ్ చేయండి. డేటా బాస్ సేవ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కదా, గుర్తుండాలి కదా, కాబట్టి ఎక్సెల్ ఓపెన్ చేసి ఇక్కడ రాసుకోవాలి. FAST1 ఫస్ట్ టైం చేస్తున్నారు మా, కాబట్టి ఇది రాసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఏముంది, క్రియేషన్ ఆఫ్ కంపెనీ కోడ్ OX02. ఇక్కడ నుంచి బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు నా కంపెనీ ఉందా ఇక్కడ, యా, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. ఓకే, అక్కడికి ఒక కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇది చదువుకుంటే ఓపిక చాలా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ క్రియేట్ కంపెనీ కోడ్. ఓకే, ఇప్పుడు కంపెనీ కోడ్ 1, కంపెనీ కోడ్, మీ కంపెనీలో ఇప్పుడు టాటా ఉంది, దాంట్లో 10 కంపెనీ కోడ్లు ఉంటాయి. టాటా టెలికామ్, టాటా మోటార్స్, టాటా సాల్ట్, టాటా ప్లే అనేసి. ఇక్కడ కంపెనీ కోడ్ ఏ, కంపెనీ కోడ్ బి. నువ్వు 2 అయినా చేసుకోవచ్చు, 3 అయినా చేసుకోవచ్చు, 10 అయినా చేసుకోవచ్చు. ఫాస్ట్ ట్రాక్ అనే కంపెనీ కింద, గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మీరు 100 కంపెనీ కోడ్లైనా క్రియేట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఓకే, ఇప్పుడు ఒక కంపెనీ కోడ్ ని క్రియేట్ చేద్దాం. చూడండి, దానికి సంబంధించిన పాత్ ఇక్కడే ఉంది, దాని అండర్లోనే ఉంది. చూడండి ఇక్కడ ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్, దీన్ని సెలెక్ట్ చేయండి. ఎడిట్ కంపెనీ కోడ్ డేటా సెలెక్ట్ చేయండి, న్యూ ఎంట్రీస్. ఓకే, ఇక్కడ 4 డిజిట్ ఉండాలమ్మా. సో మీరు నెంబర్ అయినా ఇచ్చుకోవచ్చు, ఏదైనా ఆల్ఫాబెట్ అయినా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నెంబర్ అయినా ఇవ్వచ్చు, ఆల్ఫాబెట్ అయినా ఇవ్వచ్చు, అది మీ చాయిస్. ఓకే, ప్రాబ్లం లేదు. 2 నెంబర్స్, 2 ఆల్ఫాబెట్స్ అయినా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను పాస్ట్ అని ఇచ్చాను. సో ఇది చూడండి, పాస్ట్ అని ఎవరు ఆల్రెడీ చేసుకున్నారు, కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే 4 డిజిట్స్ కదా, PAS1 ఇస్తా, పాస్1 ఇస్తాను. ఓకే, ఇది ఎవరు తీసుకోలేదు, లేదంటే FASS అని తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, కంపెనీ కోడ్ ఫాస్ట్ ట్రాక్ ప్రైవేట్ లిమిటెడ్ అని తీసుకోండి. కంపెనీ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరు వేరు ఉంటుంది. ఓకే, దాని కింద ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ పేరు వేరు ఉంటాయి. ఫాస్ట్ ట్రాక్ IT సొల్యూషన్స్, ఫాస్ట్ ట్రాక్ టెలికామ్, ఫాస్ట్ ట్రాక్ స్టీల్, ఫాస్ట్ ట్రాక్ మోటార్స్, మీ ఇష్టం. అది మీరు కంపెనీ కోడ్ ఏదైనా పేరు పెట్టుకోవచ్చు, మీ చాయిస్. నేను ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ ఇస్తున్నాను. ఓకే, అక్కడేమో గ్రూప్ ఆఫ్ కంపెనీలో పాస్ట్1 అని ఇచ్చాను, ఇక్కడ పాస్1 అని ఇచ్చాను. సిటీ, నా సిటీ వచ్చేసి హైదరాబాద్ లోనే, నాకు అమీర్పేటలో ఉంది అనుకోండి, ఇది ఒక బ్రాంచ్ లా కంపెనీ కోడ్ ANR. ఇన్ కంట్రీ, కరెన్సీ INR, లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఎంట్రీ ఇస్తానే ఈ కంపెనీకి సంబంధించి మరికొన్ని డీటెయిల్స్ మనం ఫిల్అప్ చేయాలి. అప్పుడు సేవ్ చేయండి, మరికొన్ని డీటెయిల్స్ క్లిక్ చేస్తే మరికొన్ని డీటెయిల్స్ ఇలా వస్తాయి. ఇప్పుడు కంపెనీ పేరు తీసుకోండి,
స్ట్రీట్, హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్, సిటీ, కంట్రీ, రీజన్. నువ్వు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉండేది. సో ఆంధ్రప్రదేశ్ 01, తెలంగాణ అయితే 36. పోస్టల్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఇది కంపెనీలో ఇస్తారు. ఈమెయిల్ ఐడి, ఓకే. రిమైనింగ్ మనకు అవసరం లేదు, నో నీడ్. సేవ్ చేయండి. మళ్ళీ కొత్తగా ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అడుగుతుంది. రియల్ టైంలో ఒకే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీద అన్ని సేవ్ చేస్తాం, కానీ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి అర్థం అవ్వాలి కాబట్టి ప్రతి కాన్ఫిగరేషన్ కూడా ఒక కంపెనీ కోడ్ అనేది ఇస్తాను. Ctrl+C కాపీ, Ctrl+V పేస్ట్. పాస్ 1 కదా కంపెనీ కోడ్, అదే ఇస్తున్నాం. సేవ్. ఇక్కడికి ఒక కంపెనీ కోడ్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు పాస్ 1 అని చేశాను కదా, పాస్ 2 అని కూడా చేయొచ్చు. పాస్ 2 అని కూడా కంపెనీ కోడ్ చేయొచ్చు. మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేస్తాను చూడండి, పాస్ 2. ఒకే గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద చాలా చేయొచ్చు. ఫాస్ట్రాక్ ఐటీ సొల్యూషన్, ఇది వచ్చేసి సిటీ వైజాగ్, కంట్రీ ఐఎన్. ఇలా మీరు చేసేటప్పుడు 2 కంపెనీలు చేసుకోండి బెటర్గా ఉంటుంది. మీ ఓపిక ఎన్నైనా చేయొచ్చు. మీరు 2 కంపెనీలు చేసుకుంటూ వచ్చారంటే బాగుంటుంది. రీజన్ 01 ఆంధ్రప్రదేశ్ కదా, వైజాగ్ అంటే. ఓకే, చూసారా, డేటా వాస్ సేవ్డ్. 2 కంపెనీస్ సేవ్ అయిపోయాయి. మరొకటి కావాలంటే మరొకటి అని చేసుకోవచ్చు, మీ చాయిస్. పాస్ 1, పాస్ 2, 2 కంపెనీ కోడ్స్. ఇది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కింద మళ్ళీ నేను 2 కంపెనీ కోడ్స్, పాస్ 1, పాస్ 2 అని సపరేట్ గా 2 కంపెనీ కోడ్స్ అని నేను చేశాను. ఓకే, సో అది తర్వాత ఈ 2 కంపెనీ కోడ్స్ ఏవైతే ఉన్నాయో ఏ గ్రూప్ ఆఫ్ కంపెనీకి అసైన్ చేశాము అనేది ఇంపార్టెంట్. టాటా గ్రూప్ కి అసైన్ చేసామా, రిలయన్స్ గ్రూప్ కి అసైన్ చేసామా, లేదంటే పాస్ట్ 1 అనే గ్రూప్ కి మనం అసైన్ చేసామా, ఆ 2 కంపెనీ కోడ్లు ఏ కంపెనీకి సంబంధించి అని మనం తెలుసుకోవాలంటే అసైన్ చేయాలి. వీటిని మనం అసైన్ చేయాలి. ఓకే, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ చూసారా, 2 కంపెనీలు కనబడుతున్నాయి ఇక్కడ. బ్యాక్, బ్యాక్, ఇంటూ. ఓకే, ఇప్పుడు అసైన్ అంటే ఈ డెఫినేషన్ లో ఉండవు. అసైన్ అంటే బ్యాక్ రావాలంటే ఇది క్లిక్ చేయండి. డెఫినేషన్ కింద అసైన్మెంట్ ఉంది కదా, దానిలోకి వెళ్ళాలి. అసైన్మెంట్,
ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. మీకు మ్యాటర్ చదవాలని ఓపిక ఉంటే దాన్ని క్లిక్ చేశారంటే ఆ మ్యాటర్ ఇక్కడ చూపిస్తుంది ఏంటి అనేసి. సెలెక్ట్ చేయండి. ఓకే. సో ఇక్కడ చూడండి, అసైన్మెంట్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, నావిగేషన్ పాత్. అసైన్ అంటేనే పొజిషన్ లోకి వెళ్ళాలి మీరు. అసైన్ అంటేనే పొజిషన్ లోకి వెళ్ళాలి. ఓకే. మీ కంపెనీ కోడ్ ఏంటండి? మనం పాస్ 1 కదా మన కంపెనీ కోడ్, టిఏఎస్ 1. వచ్చిందా? అమీర్పేట ఒకటి ఉంది, వైజాగ్ ఒకటి. ఇక్కడ వచ్చేసి మన గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? పాస్ కాస్ట్ 1 వచ్చింది. ఇక్కడ రెండింటికి అసైన్ చేయొచ్చు. కాస్ట్ 1 చూసారా? అమీర్పేటలో ఒక కంపెనీ కోడ్ ఉంది, వైజాగ్ లో ఒక కంపెనీ కోడ్ ఉంది. ఓకే. ప్రీవియస్ ఎవరికైనా ఉంటే చూడండి, చూపిస్తాయి ఇక్కడ అదే పేరుతో ఏమైనా ఉంటే సేవ్ చేయండి. కోడ్ రిక్వెస్ట్, కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్. డేటా వాస్ సేవ్. ఓకే. సార్ ఇక్కడ మిగతా కంపెనీస్ ఎందుకు చూపిస్తున్నా సార్? మనం కొట్టిన కంపెనీ కోడ్స్ చూపించాలి కదా. అవును, సర్వర్ కదా ఇది, ఇండివిజువల్ కాదు కదా. ఓకే, అట్లాంటప్పుడు అన్ని ఇండివిజువల్ అయితే నీది మాత్రమే ఉంటాయి, వేరే వాళ్ళకి ఎవరు ఉండవు. సర్వర్ ఇది, మీకులా కొన్ని వేల మంది దీంట్లో ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం పొజిషన్ లో మన కోడ్ ఒకటే కొట్టినాం కదా, ఆ కోడ్ సంబంధించిన కంపెనీస్ చూపిస్తేమో. ఓకే. సర్వర్ మీకులాగా కొన్ని వేల మంది దీంట్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇది ఇండివిజువల్, నీ ఒరిజినల్ సాఫ్ట్వేర్ అయితే ఇవన్నీ కనిపించవు. నీది మాత్రమే, నువ్వు ఏది క్రియేట్ చేస్తావో నీవి మాత్రమే ఉంటాయి. ఓకే. నెక్స్ట్. సో అక్కడికి థర్డ్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. నెక్స్ట్, డిఫైన్ బిజినెస్ ఏరియా. అంటే మీకు గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది, కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఆ కంపెనీ కోడ్స్ లో మళ్ళీ ఏరియా వైజ్ గా బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో అమీర్పేట ఇది కంపెనీ కోడ్ ఉంది. మీ హైదరాబాద్ అమీర్పేటకి సరౌండింగ్ లో మైత్రివనం ఉంది, బేగంపేట ఉంది, బంజారా హిల్స్ ఉన్నాయి. ఓకే. సో చాలా ఉన్నాయి. ఆ ఏరియాస్ లో కూడా మీకు బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. వాటికి సంబంధించి మనం క్రియేట్ చేసుకోవచ్చు. బ్యాక్ అసైన్మెంట్ అయిపోయిందా? ఓకే, మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. సింపుల్ గా మళ్ళీ డెఫినేషన్ లోకి వెళ్ళండి, మళ్ళీ ఫైనాన్షియల్ అకౌంటింగ్ లోకి వెళ్ళండి. ఎక్కడ ఉంది మనకి బిజినెస్ ఏరియా? డిఫైన్ బిజినెస్ ఏరియా. మీకు చదవాలంటే ఓపిక దీన్ని క్లిక్ చేశారంటే ఆ బిజినెస్ ఏరియా అంటే ఏమిటి అనేది పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఎస్ఐపి కంపెనీ ఇచ్చేసి ఉంది. మీ ఓపిక ఉంటే చదువుకోవచ్చు. బ్యాక్ సెలెక్ట్ చేయండి. ఓకే. ఇక్కడ చాలా మంది రకరకాల బిజినెస్ ఏరియాలు చేశారు చూడండి. వరంగల్, శ్రీనుటెక్ కడప, శ్రీనుటెక్ హైదరాబాద్, హైదరాబాద్ బిజినెస్ ఏరియా, ఇలా వీళ్ళంటే కాపీ చేసుకొని మనము పేస్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే కొత్తగా క్రియేట్ చేయాలంటే 4 డిజిట్ నెంబర్ తో క్రియేట్ చేయాలి. ఓకే. న్యూ ఎంట్రీస్. ఓకే. మన కంపెనీ పేరు ఏంది? పాస్1 కదా. పాస్1 బిజినెస్ ఏరియా ఫర్ హైదరాబాద్ కాబట్టి ఇక్కడ వచ్చేసి బేగంపేట్, అక్కడ ఒక ఏరియా ఉంది. పాస్2 మైత్రివనం, అక్కడ ఒక బిజినెస్ ఏరియా ఉంది. పాస్3 పంజాగుట్ట. ఓకే. ఈ 3 ఏరియాస్లలో నాకు బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. ఏ కంపెనీ కోడ్ కింద? పాస్1 అనే కంపెనీ కోడ్ కింద, అంటే ఫాస్ట్ ట్రాక్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కోడ్ కింద ఈ 3 బిజినెస్ ఏరియాలో నాకు బిజినెస్ ఏరియాస్ ఉన్నాయి. ఓకే. సేవ్ చేయండి. క్రియేట్ ఓన్ రిక్వెస్ట్.
ఇప్పుడు నేను చేసింది ఒక కంపెనీ కోడ్కేమ్మా. మీరు సెకండ్ కంపెనీ కోడ్ కూడా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మీ చాయిస్ అది. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు పాస్ 1 అనే కంపెనీ కోడ్ కింద చేసినావు. నీకు పాస్ 2 ఉంది. ఓకే, ఫాస్ట్ ట్రాక్ ఐటీ సొల్యూషన్స్ అని ఉంది కదా, దానికి కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, మళ్ళీ కొత్తగా తీసుకొని చేసుకోవచ్చు. ఓకే, మీరు చేసుకోండి, నేను జస్ట్ చూపించాను. ఓకే, అక్కడికి 4th కాన్ఫిగరేషన్ అయిపోయింది. ఇక్కడ రాసుకోండి, మీకు గుర్తుండాలి కదా. పాస్ 1 కామా, పాస్ 2 కామా, పాస్ 3 రాసుకుంటే ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి గుర్తుంటాయి. నెక్స్ట్, ఈ మూడిటి కలిపి ఒక కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా చేయాలి. ఓకే, మీరు కావాలంటే ఇది చూసుకుంటూ చేసుకోండి, ప్రాబ్లం లేదు. మెయింటైన్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా సెలెక్ట్ చేయండి. న్యూ ఎంట్రీస్, దీనికి వచ్చేసి పాస్ 1 అని పెట్టాను. కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఫర్ పాస్ 1 అంటే పాస్, మూడుని కలిపి పాస్ 1. ఏదైనా గుర్తుండేది పెట్టుకోండి మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. మల్టిపుల్ క్లమ్జీ అవుతుంది, మీకు గుర్తుండదు, ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి ఏదైనా ఒక్కటి గుర్తు ఉండేట్టుగా పెట్టుకోండి, తీసుకుంటుంది, ప్రాబ్లం లేదు. అంటే సేమ్, నేను అన్నిటికీ ఒకటి ఎందుకు ఇస్తున్నానంటే గుర్తుండడానికి. మళ్ళీ చేయంగా మీరు కూడా ఏదైనా గుర్తు పెట్టుకుంటారు. సేమ్, తర్వాత ఈ మూడిటి కలిపి ఒక కన్సల్టేషన్ ఏరియా సెటప్ చేసుకున్నాం. ఈ మూడిటికి ఈ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా అయితే ఉందో ఇది అసైన్ చేయాలి. అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. బ్యాక్ 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 వచ్చేయండి. దాని కింద అసైన్మెంట్ ఉంది, ఫైనాన్షియల్ అకౌంట్. చూడండి ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా. ఇప్పుడు మీరు చేశారు కదా, అవన్నీ ఇక్కడ ఉంటాయి. పొజిషన్లోకి వెళ్ళి చూసుకోవాలి. బిజినెస్ ఏరియా ఫస్ట్ ఏం తీసుకున్నాం మనం, పాస్ 1 తీసుకున్నాం. దాన్ని సెలెక్ట్ చేయండి, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. బేగంపేట, మైత్రివనం, పంజాగుట్ట. ఇక్కడ మీరు ఏం పెట్టారు, గ్రూప్ ఆఫ్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా పాస్ 1. మూడింటికి ఇచ్చుకోవాలి, ఇచ్చి సేవ్ చేసుకోవాలి. క్రియేట్ రిక్వెస్ట్, డేటా వాస్ సేవ్డ్. ఓకే, సో అక్కడికి 6 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్, కంపెనీలో డిపార్ట్మెంట్స్ అవసరం కదా. ఓకే, దీనికి మాన్యువల్ ద్వారా వెళ్ళలేము, డైరెక్ట్ గా టీ కోడ్ యూజ్ చేయాలి ఫంక్షన్ ఏరియా. కాబట్టి ఇది కాపీ చేసుకున్నా, FM_function. ఓకే, ఇప్పుడు బ్యాక్ రావాలంటే ఏం చేయాలమ్మా, ఈ ప్లేస్ నుంచి బ్యాక్ రావాలంటే ఏం చేయాలి, మామూలుగా SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ రావాలి అనుకోండి. ఏం చేయాలి, స్లాష్ అని ఏం చేయాలి, ప్లాస్ అని ఇవ్వాలి. లేదు సార్, ఈ స్క్రీన్ ఇలాగే ఉండాలి, మరొక స్క్రీన్ నేను తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ స్టార్ ఉంది కదా, న్యూ GUI విండో, దీన్ని సెలెక్ట్ చేస్తే ఈ స్క్రీన్ ఇలాగే ఉంటుంది, మరొక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. కొత్త స్క్రీన్ ఓపెన్ అయిందా. ఓకే, ఇక్కడ పేస్ట్ చేయండి, Ctrl+V, FM_function, ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇచ్చామంటే డైరెక్ట్ గా ఓపెన్ అవుతుంది ప్రాసెస్ ఫంక్షనల్ ఏరియా. ముందు దీనికి ఓల్డ్ టీ కోడ్ ఉంది, అది యూజ్ చేసేవారు కాదు. ఓకే బిడి. ఓకే, ఇప్పుడు మీ కంపెనీలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, HR డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇలా ఉంటాయి. ఆ పేర్లతో చాలా మంది తీసుకొని ఉంటారు. మీరు ఏం చేయాలి, ఒక అక్షరం అన్నా మార్చాలి. ఇప్పుడు ఫైనాన్స్ ఇస్తున్నాను, చూడండి, ఫైనాన్స్ అని టైప్ చేస్తానే ఇక్కడ ఏం తీసుకోలేదు కాబట్టి తీసుకోవచ్చు.
క్రియేట్ ఈ పేరుతో ఎవరు తీసుకోలేరు. ఓకే, కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా చాలు తీసుకుంటారు. సేమ్ పేరు ఇచ్చిన అనుకోండి ఆల్రెడీ ఎవరో తీసుకుంటారు. ఫైనాన్షియల్ ఇయర్ ఇవ్వాలి ఇక్కడ 1/4/24, 31/3/25. ఓకే, 31/3/25 ఫైనాన్షియల్ ఇయర్ మా. దీనికి దీనికి వచ్చేసి మీరు గమనించినట్లయితే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు. ఓకే, సేవ్ ఫంక్షనల్ ఏరియా ఫైనాన్స్ హ్యాస్ బీన్ సేవ్డ్. మళ్ళీ కొత్తది కావాలి, వేరే తీసుకోండి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ చూడండి, హెచ్ఆర్ ఎంతమంది తీసుకున్నారో. ఓకే, మనం HR01 ఎవరో తీసుకున్నారు, HR1 తీసుకున్నాం. ఓకే, తీసుకోవచ్చు. హెచ్ఆర్ ఫైనాన్స్ ఇయర్ ఇవ్వాలి, సేమ్. నెక్స్ట్ సేల్స్ డిపార్ట్మెంట్. సేల్స్ చూడండి ఎంతమంది తీసుకున్నారో, కాబట్టి సేల్స్ 1 పెడదాం. ఇది కూడా ఎవరు తీసుకున్నారు, సేల్స్ 2 ఇది తీసుకున్నారు, సేల్స్ 3, సేల్స్ 9 ఎవరు తీసుకోలేదు. ఇలా మీ కంపెనీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటే అన్ని డిపార్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఓకేనా. నెక్స్ట్ చూసారా, మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్, అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్. నెక్స్ట్ ప్రతి కంపెనీలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది కామన్. ఇప్పుడు ఈ స్క్రీన్ నుంచి బయటకు వచ్చేయాలంటే /n ఇచ్చారంటే బయటకు వచ్చేస్తారు. ఓకే, మళ్ళీ ఆల్రెడీ ముందు స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్ లో వెళ్దాం. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ అసైన్మెంట్ బ్యాక్ వచ్చేయండి, డెఫినేషన్ లెవెల్ వెళ్ళండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ లెవెల్ వెళ్ళండి. మనకి ఏం కావాలి, మెయింటైన్ FM ఏరియా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, న్యూ ఎంట్రీస్. దీనికి సపరేట్ గా ఒకటి క్రియేట్ చేసుకోవాలి. పాస్ 1 ఇస్తున్నాను. FM ఏరియా అంటే పంజాగుట్ట, తర్వాత మనం ఏం తీసుకున్నాం, మైత్రివనం, తర్వాత బేగంపేట. ఒకటైనా చేసుకోవచ్చు, రెండైనా చేసుకోవచ్చు, మా ప్రాబ్లం లేదు. సేవ్ నెక్స్ట్ అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. ఇప్పుడు నువ్వు ఏదైతే పాస్ 1 చేసావో అది ఏ కంపెనీ కోడ్కు సంబంధించింది అనేది అసైన్ చేయాలి. బ్యాక్ వచ్చేయండి, బ్యాక్ డెఫినేషన్ లెవెల్ అండి, బ్యాక్ వచ్చేసి కింద అసైన్మెంట్ లెవెల్ అండి, ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇక్కడ అసైన్ కంపెనీ కోడ్ టు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. పొజిషన్ అసైన్మెంట్ అయిన పొజిషన్ కంపెనీ కోడ్ పాస్ 1 కదా మంది, అది సెలెక్ట్ వచ్చిందా. ఇక్కడ పాస్ 1 నో నీడ్, ఎంటర్, బేగంపేట, సేవ్.
నెక్స్ట్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. బ్యాక్ అసైన్మెంట్ తీసేయండి. డెఫినేషన్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. జిఎన్టీస్ పాస్ 1 అని పెట్టుకుంటున్నా. కరెన్సీ ఐఎన్ఆర్. లిమిట్ ఒక కస్టమర్కి ₹1,00,00,000 దాకా మనం లిమిట్ పెట్టుకున్నాం. సేమ్ బ్యాక్ ఇక్కడ రాసుకోండి. ఇది క్రెడిట్ కంట్రోల్ ఏరియా అని ఒకసారి మాన్యువల్ గా. ఇప్పుడు ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏ కంపెనీ కొరకు సంబంధించింది అసైన్ చేయాలి. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. డెఫినేషన్ చేయండి. అసైన్మెంట్ ఓపెన్ చేయండి. సెకండ్ అది ఓపెన్ చేయండి. పొజిషన్ అసైన్ అంటేనే పొజిషన్ మా. ఎందుకు అన్నిటికీ పాస్ 1 ఇస్తున్నా అంటే గుర్తుండడానికి. మీరు ఏదైనా ఒక్కొక్క దానికి ఒకటి పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే తర్వాత డిఫైన్డ్ సెగ్మెంట్. ఇది లాస్ట్ లో చేయవచ్చు, ల్యాండ్ లేదు నోండి, అక్కడే ఉంటాయి చూడండి సెగ్మెంట్. డిఫైన్ సెగ్మెంట్ చూడండి. శాలరీస్, రెంట్, బుక్స్, పెన్స్, నోట్స్ వాటి కోసం డిఫైన్ చేస్తారు సెగ్మెంట్. మీ చాయిస్. ఇలా ఈ విధంగా ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఫస్ట్ కాన్ఫిగరేషన్ టోటల్ గా టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ మీరు గుర్తు పెట్టుకోవడానికి ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. అందుకోసం మీకు ఎలా గుర్తు పెట్టుకోవాలి అనేది నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను. ఇప్పుడు వీటికి సంబంధించిన టీ కోడ్స్ మీకు డిఫాల్ట్ గా సిస్టమ్ లోనే చెక్ చేసుకోవాలి అనుకోండి. అప్పుడు మనం ఏ విధంగా చెక్ చేసుకుంటాం అంటే పెట్టుకోండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేకి, ఇమేజ్ యాక్టివిటీ. ఇక్కడ టీ కోడ్స్ ఆటోమేటిక్ గా లాస్ట్ లో ఉంటాయి చూడండి. డిఫైన్ కంపెనీ టీ కోడ్ ఏమిటి? OX15, క్రెడిట్ కంట్రోల్ ఏరియా OB45, OX02, OX03, లాస్ట్ ఓల్డ్ టీ కోడ్ వచ్చి OKBD, ప్రజెంట్ ఇప్పుడు లేదు. OCC1, OF01 చూడండి. ఇలా ఇక్కడే ఉంటాయి. బ్యాక్ రావాలంటే /n. ఓకే, ఇప్పుడు మీరు చేసింది అన్ని చూడాలి అనుకోండి, డైరెక్ట్ గా టీ కోడ్స్ యూజ్ చేసి చూద్దాం అనుకోండి. టీ కోడ్స్ ఫస్ట్ ఏముంది? OX15 కదా, చూడండి ఇక్కడ OX15. మీరు చేసింది చూడాలంటే పొజిషన్. ఈ కంపెనీ పేరేంటి? ఫాస్ట్ 1 ఉందా? మీరు చేసిన కంపెనీ ఇక్కడ ఫాస్ట్రాక్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఇప్పుడు ఇదే స్క్రీన్ నుంచి మరొక స్క్రీన్ లోకి వెళ్ళాలి. అప్పుడు /n ఇచ్చేసి నెక్స్ట్ టీ కోడ్ టైప్ చేయాలి. OX02 అక్కడే OX02 చూసారా? కంపెనీ కోడ్ లోకి వెళ్ళిపోయింది. పొజిషన్ లోకి వెళ్ళండి. కంపెనీ కోడ్ ఏమి ఇచ్చారు ఇక్కడ? మీరు FAS1 ఇచ్చారు. FAS1 అని టైప్ చేయండి. వచ్చిందా? ఈ కంపెనీ ఫాస్ట్రాక్ ప్రైవేట్ లిమిటెడ్.
మళ్ళీ ఇదే కంపెనీ నుంచి వేరే స్ట్రీమ్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ టీ కోడ్ ఏముంది? OX16 ఉంది. OX16 అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ. పొజిషన్లోకి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. అసైన్ చేశారా? అమీర్పేట్ ఫాస్ట్ 1. మళ్ళీ ఇదే స్క్రీన్ నుంచి వేరే స్క్రీన్లోకి వెళ్ళాలి. /n OX03 పొజిషన్. ఈ బిజినెస్ ఏరియాలు ఏమున్నాయి ఇక్కడ? ఫాస్ట్ 1 ఒకటి ఇస్తే మిగతాడు వస్తాయి. అమీర్పేట్, మైత్రివనం, పంజాగుట్ట. నెక్స్ట్ OCC1 /n పొజిషన్. బిజినెస్ కన్సల్టేషన్ బిజినెస్ ఏరియా ఏం పెట్టామా? కన్సల్టేషన్ కదా. OX03 కదా, అయిపోయింది కదా. OCC వచ్చింది ఇక్కడ పాస్ 1 అని. నెక్స్ట్ OBB6 వచ్చాయా? నెక్స్ట్ FM_ చూడలేము. ఓకే, నెక్స్ట్ OF01 /n OF01 వచ్చిందా? బేగంపేట్, మైత్రివనం. నెక్స్ట్ OF18 పొజిషన్ వచ్చిందా? బేగంపేట్ /n OB45. ఓకే, 8 కంట్రోలర్ కదా, ఫాస్ట్ వచ్చిందా? నెక్స్ట్ /n OB38 అమీర్పేట్. ఇలా అంటారు. ఈ విధంగా మీరు చేసేటన్ని కూడా చెక్ చేయొచ్చు. సమ్ టైమ్స్ సర్వర్ కదా, చాలా మంది కొన్ని డిలీట్ చేస్తూ ఉంటారు మీకు తెలియకుండా. అప్పుడు మీరు ఏదైనా వర్క్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు మీరు చెక్ చేసుకోవాలా ఆ కంపెనీ ఆడ ఉందా లేదా అనేది. ఎందుకంటే చాలా మంది వాళ్ళకి రానప్పుడు డిప్రెషన్ లో చాలా మంది డిలీట్ చేస్తూ ఉంటారు. అది డిలీట్ చేస్తామంటే అది యా నుంచో ఎక్కడికో ఎఫెక్ట్ కొడుతుంది. సర్వర్ కదా, ఎవరైనా డిలీట్ చేయొచ్చు, తప్పులేదు. ఓకే, ఆ అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీంట్లో ఎవరితో ఉంది? ఇది చూడండి, ఎంటీ కడప అంటే ఎవరో. ఇది సెలెక్ట్ చేశాను, డిలీట్ చేయొచ్చు. దీంట్లో అసైన్లో కాదు, మామూలుగా వేరే ఉంటాయి చూడండి. దీంట్లో ఎవరో 1 and 2 పెట్టారు. ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ డిలీట్ ఉంది. ఇక్కడ డిలీట్ కొట్టారంటే డిలీట్ అయిపోతుంది. ఒకవేళ దీని మీద ఎవరైనా పని చేస్తున్నారు అనుకో బ్యాక్గ్రౌండ్ లో, వానికి ఎర్రర్స్ వస్తాయి. ఓకేనా? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్? సార్ కంపెనీ ఇప్పుడు OX15 లో ఫస్ట్ ఎంటర్ చేసినాం కదా సార్, దాంట్లో మొత్తం ఏమేమి అప్డేట్ చేసుకోవాలి చూపిస్తారు సార్ అక్కడ. ఏంటి? ఒకసారి మీరు సర్వర్లోకి వెళ్ళండి సార్. సౌండ్ వినిపించడం లేదు స్వామి, సౌండ్ వస్తుంది బ్యాక్గ్రౌండ్ లో. OX15 అని కొట్టాక కంపెనీ ఫస్ట్ క్రియేట్ చేసినాం కదా సార్. వాయిస్ స్లో వస్తుంది. ఈ వాయిస్ కంటే బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ ఎక్కువ వస్తుంది. ఓకే ఓకే. యా, సో అది చేసేయండి మా. ఓకే, డన్ గైస్, బై. యా, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. హలో. Good evening, sir. యా, వెరీ గుడ్ ఈవినింగ్. సో ఐ థింక్ లాస్ట్ క్లాస్ చేస్తున్నారు అనుకుంటున్నాను. క్లియరా? Yes, sir. యా, వచ్చిందా? మనకి ప్రాఫిట్ సెంటర్ చేస్తున్నారమ్మా? ఎనీవన్? ఓకే, వెరీ గుడ్. సో లాస్ట్ క్లాసెస్ క్లియర్ చేశారు అనుకుంటున్నాను.
సో ఫస్ట్ క్లాస్ చెప్తారు, తర్వాత ఎవరైతే పీపీటీ ప్రజెంటేషన్ చేస్తారో వాళ్ళు రెడీగా ఉండండి. ఓకేనా? ఇప్పుడు టేబుల్స్, డేటా టేబుల్స్. మీరు స్టార్టింగ్ నుంచి చేసిన వర్క్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ డేటా మొత్తం, అంటే మాస్టర్ డేటా మొత్తం, ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కస్టమైజింగ్ డేటా, ఈ డేటా మొత్తం కూడా మనము టేబుల్స్ లో సేవ్ అవుతుందని చెప్పారు. సో వాటన్నిటిని మనం ఎస్ఏపి నుంచి ఎక్సెల్లోకి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, డేటాని ఏ విధంగా సెర్చ్ చేసుకోవాలి, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటా, ఓకే, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా, ఇదంతా కూడా మనం చెక్ చేసుకోవచ్చు. రియల్ టైంలో కొన్ని కోడ్స్ ఉంటాయి, ఆ కోడ్స్ టైప్ చేసామంటే ఆటోమేటిక్ గా డేటా లోపల ఎక్కడ ఉన్నా కూడా బయటికి వచ్చేస్తుంది. ఎలా వాటిని సెర్చ్ చేయాలి, ఏ విధంగా సెర్చ్ చేయాలి అనేది మనం చూద్దాం. ఓకే, చూడండి, జిఎల్ మాస్టర్ డేటా టేబుల్స్. చూడండి, టైప్స్ ఆఫ్ మాస్టర్ డేటా: జిఎల్ మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, కస్టమర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, ఓకే, తర్వాత కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా. టేబుల్స్ డేటా ఎక్కడ సేవ్ అవుతుంది? SE16N లో డేటా సేవ్ అవుతుంది. ఈ డేటా ఈ టేబుల్స్ లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న డేటా ప్రతిదీ కూడా ఇలా టీ కోడ్స్ కొన్ని ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి, వాటిని మనం సెర్చ్ చేసుకోవచ్చు. వీటిని మనం సెర్చ్ అనేది చేసుకోవచ్చు. ఎలా అనేది టుడే క్లాస్ లో నేను మీకు చూపిస్తాను. ఇంకా రియల్ టైంలో ఓకే చాలా ఉంటాయి. రియల్ టైంలో ఇంకా చాలా టీ కోడ్స్ ఉంటాయి, బట్ కొన్ని మాత్రం మనం ఏ విధంగా సెర్చ్ చేయాలి అనేది టుడే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఐ థింక్ చాలా మంది రానట్టున్నారు ఈరోజు, డెమో ఇవ్వాలి అనేసా. చిన్న చిన్న వాటికి భయపడితే కాదు, డెమోస్ కి వాటికి. ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది రియల్ టైం, అప్పుడు ఎలా? బోర్డ్ ఆఫ్ మీటింగ్స్ లలో చాలా మంది కూర్చుంటారు కదా. యా, చూడండి, SE16N జనరల్ టేబుల్ డిస్ప్లే. టేబుల్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ హిట్స్ 500. సో చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ చూస్తే ఇప్పుడు ఏం కనిపించలేదు కదా, ఎగ్జిక్యూట్ ఏమి ఇవ్వలేదు. ఫస్ట్ టీ కోడ్, జిఎల్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ రెండు కలిపి చూడాలా. SKA1 ఎంటర్ ఇచ్చిన తర్వాత మరికొన్ని ఫీచర్స్ వస్తాయి. మాక్సిమం నెంబర్ ఆఫ్ హిట్స్ 500 ఉన్నాయి. అంటే చూడండి, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ 22,276 ఉన్నాయి. అంటే మనటి కాదు, వేరే వాళ్ళకి కూడా ఉంటాయి దీంట్లో డిఫాల్ట్ గా. సర్వర్ కదా, చాలా మందికి ఉంటాయి. ఇప్పుడు చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనది ఇచ్చారనుకోండి, మన జిఎల్స్ మాత్రమే కనబడతాయి. అలా కాకుండా అందరినీ చూడాలనుకోండి, జస్ట్ SKA1 ఇచ్చేసి ఎగ్జిక్యూట్ చేయాలి. చూడండి, మనటే కాదండి, చాలా మంది ఉంటాయి. చూడండి, 7 యూజర్ 42 అంట, ఎవరో తెలియదు. 7 యూజర్ 49, 62 ఎవరో తెలియదు. వీళ్ళందరూ డేటా చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంది, జిఎల్ అకౌంట్స్ ఉన్నాయి. అదే కదా మనకి ఇక్కడ చెప్పాడు, జిఎల్ అకౌంట్స్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. అదే మనది మాత్రమే కావాలి, అప్పుడు మన బ్యాక్ ఎండ్ లో మన యొక్క చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవ్వాలి. N1 ఎగ్జిక్యూట్. సో నువ్వు ఏవైతే నా యూజర్ లో నేను చేసి ఉంటానో, చూడండి, FI యూజర్ 42 ఉన్నది, నావి మాత్రమే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, తర్వాత జిఎల్ అకౌంట్స్ షో చేస్తుంది. నేను ఏవైతే క్రియేషన్ చేస్తానో అవి మాత్రమే కనబడతాయి.
ఇలా సెలెక్షన్ చేసుకొని డీటెయిల్స్ అని కూడా ఇవ్వచ్చు. క్లయింట్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్ నెంబర్. ఓకే, ఇలా ఇలా ఇవ్వచ్చు. ఓకే, చూడడానికి బ్యాక్. నెక్స్ట్ ఎస్కేఏటి డిస్క్రిప్షన్ జిఎల్ అకౌంట్స్. N1 ఎగ్జిక్యూట్. చూసారా, డిస్క్రిప్షన్, షార్ట్ డిస్క్రిప్షన్, లాంగ్ డిస్క్రిప్షన్, లాంగ్ జిఎల్ లాంగ్ టెక్స్ట్, లాంగ్వేజ్, చార్ట్ ఆఫ్ అకౌంట్స్, జిఎల్ అకౌంట్. వీటిని డిస్క్రిప్షన్ అంటారు. నెక్స్ట్ SKB1 జిఎల్ అకౌంట్స్ అండ్ కంపెనీ కోడ్స్ రెండు చూపిస్తుంది. మన కంపెనీ కోడ్ ఇస్తే మనటే కనపడతాయి, లేదు అందరికీ చూడాలంటే జస్ట్ SKB1 ఎగ్జిక్యూట్. మనదే కదా, చాలా మందికి వస్తాయి. కంపెనీ కోడ్, జిఎల్ రెండు చూపిస్తుంది. డీటెయిల్స్ నెక్స్ట్ పీసెగ్ డెబిట్ అండ్ క్రెడిట్ రెండు చూపిస్తుంది. ఇక్కడ what is the debit, 50 is the credit. మనకి మాత్రమే కావాలి అనుకుంటే మన డేటా మాత్రమే కనపడుతుంది. కావాలంటే వీటిని జరుపుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ T001 కంపెనీ కోర్స్. మన కంపెనీ కోడ్ మాత్రమే వచ్చింది. అదే మన తీసేసామనుకో అందరికి వస్తాయి, సర్వర్లో ఉండే వాళ్ళందరికీ వస్తాయి. చూసారా, ఎవరెవరితో వచ్చినాయి, ఇవన్నీ మనకి కాదు. నెక్స్ట్ DGSP బిజినెస్ ఏరియా వైజ్. మనటే కాదు, అందరికి వస్తాయి. బిజినెస్ ఏరియా డిస్క్రిప్షన్. నెక్స్ట్ T004 ఓన్లీ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇలా ఇలా జిఎల్కి సంబంధించిన జిఎల్ మాస్టర్ డేటా టేబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఇక్కడ చెకప్ చేస్తాం. ఇప్పుడు కస్టమర్ మాస్టర్ డేటా KN-A1 అంటే కస్టమర్ మాస్టర్ డీటెయిల్స్, KN-B1 అంటే కస్టమర్ కంపెనీ కోడ్స్, KN-BV కస్టమర్ సేల్స్ డేటా, KLBK బ్యాంక్ డీటెయిల్స్.
చూడండి, డీటెయిల్స్ మొత్తం కస్టమర్ మాస్టర్ డేటా మొత్తం మీరు ఏమేమి ఫిల్అప్ చేశారో ఆ డేటా అంతా కనబడుతుంది. ఇప్పుడు ఈ డేటాని ఎక్సెల్ లోకి ఎక్స్పోర్ట్ చేయాలి. ఓకే? ఇక్కడ ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్, ఎక్సెల్ ఇన్ ఎగ్జిస్టింగ్. ఓకే, టేబుల్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఆ డేటా మొత్తం ఎక్సెల్ లోకి వచ్చేస్తుంది. ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో ఆ డేటా మొత్తం దీనిలోకి వచ్చేస్తుంది. మీకు దీంట్లో ఏదైతే అవసరం ఉంటుందో అవి మాత్రం మీరు తీసుకోవచ్చు. KNB1 మీ కంపెనీ కోడ్ ఇస్తే మీది మాత్రం వస్తుంది. ఎంతమంది కస్టమర్స్ డేటా ఉందో ఆ డేటా ఇక్కడ స్టోర్ చేస్తుంది. KNBB కస్టమర్ సేల్స్ డేటా. ఇది కస్టమర్ సేల్స్ డేటా. స్ప్రెడ్షీట్ ఎగ్జిస్టింగ్, ఇలా సెలెక్ట్ చేసుకుని డీటెయిల్స్ కావాలంటే డీటెయిల్స్ లో చూడవచ్చు. KNBK బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే కనబడతాయి. ఇవి కస్టమర్ సంబంధించిన డేటా, కస్టమర్ మాస్టర్ డేటా. నెక్స్ట్ వెండర్ మాస్టర్ డేటా, LFA1. వెండర్ మాస్టర్ డేటా ఇలా ఉంటుంది.
చూడండి వెండర్ మాస్టర్ డేటాని ఎక్సెల్కి ఇలా ఎక్స్పోర్ట్ చేయాలి. LF viewer. సో ఓన్లీ వెండర్ ఫర్ కంపెనీ కోడ్. ఎంతమంది వెండర్స్ అయితే ఉన్నారో వాళ్ళ డేటా మాత్రమే వస్తుంది. చూడండి. LFM2 పర్చేసింగ్ డేటా. LFBK బ్యాంక్ డీటెయిల్స్. ఏ బ్యాంకులతో ఏమేమి ట్రాన్సాక్షన్ చేస్తామో అవి ఇక్కడ షో చేస్తుంది. BKPF వెండర్ పేమెంట్. పేమెంట్స్ మనం చేసింటాం కదా ఆ డేటా. స్ప్రెడ్షీట్. ఇలా చూస్తాం. ఇది మా లైక్ ఇక్కడ వెండర్ మాస్టర్ డేటా ఇలా ఇండివిజువల్ గా చూస్తాం. అన్ని కలిసి రావు. టాలీలోగా SAPలో అన్ని కలిసి రావు. ఇలా ఇండివిజువల్ గా షో చేస్తుంది. ఇవే ఫైనల్ డేటా. ఈ డేటా ప్రకారంగానే వాళ్ళు క్యాలిక్యులేషన్ చేస్తారు. సీనియర్స్ కానీ సూపర్ సీనియర్స్ కానీ ఓకే వాళ్ళకి ఏ డేటా కావాలనుకుంటే ఆ డేటాను తీసేసుకొని వాళ్ళు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు. మీరు SE16Nలోకి వచ్చి టేబుల్స్ అనేది మనకు మీ ఓనర్ వచ్చి ఏ డేటా అడిగితే ఆ డేటాని మీరు టైప్ చేసి ఎంటర్ చేశారంటే ఆటోమేటిక్గా మనకు షో చేసి చూపిస్తుంది. సో ఇక్కడ మనకి GL మాస్టర్ డేటా, వెండర్ మాస్టర్ డేటా, అసెట్ మాస్టర్ డేటా, కాస్ట్ మాస్టర్ డేటా, కాస్ట్ ఎలిమెంట్ మాస్టర్ డేటా, కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా, టీ కోడ్స్ కంపెనీలో డిఫాల్ట్ గా ఉంటాయి. వాటిని మీరు సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేస్తే మీకు ఏ డేటా కావాలంటే ఆ డేటా మనకి క్లియర్ గా చూపించేస్తుంది. ఫైనల్ గా టేబుల్స్ లో డేటాని చూస్తారు. ఓకే సో ఇది ఓకేనా. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? సో ప్రెజెంటేషన్ రెడీనా స్వామి?